పెళ్లి చేసుకుందామని. జోకులు చేయకు బ్రో. నిజం అక్క, లేచిపోదాం అనుకుంటున్నాం. చంప పగులుతుంది దానికి. ఫోన్ ఎందుకు నాతో మజాకులాడుతారు ఇద్దరికి? మేము అదే కానీ ఏం చేస్తారు మీరు? పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాం. ఎట్లా చేసుకుంటావు? పిచ్చి లేచిందా నీకు? తాళి కడతాడు అంతే, పెళ్లి అయిపోతుంది అంతే కదరా. సనా ఇంటికి రా. ఎందుకు అక్క బాధ ఏంటిదంటే ఇప్పుడు మనం లేచిపోతే అక్కకు మళ్ళీ వీడియోలు రావు. అరే అట్లా అనుకోదరా, అది కూడా వీడియోలు పక్కన పెట్టి వాళ్ళ ఇంట్లో వస్తే నా తోలు తీస్తారు. మా పిల్లని ఏం చేసినావని. నువ్వు నాటకాలు చేయకు సనా. నాకు బూతులు వస్తున్నాయి, అర్థమవుతుందా? అరే నా ఇష్టం అక్క, నా పెళ్లికి నీ అడ్డం మరి నీ ఇష్టం అయితే నాకెందుకు ఫోన్ చేసినావు సనా? నీకు చెప్పని కదా. నువ్వు నీ ఇష్టం అయితే నాకెందుకు ఫోన్ చేసినావు? మనం 10 మందికి చెప్పేటోళ్ళం ఇలాంటివి కొడితే ఏమనుకుంటారు బయట? వీడియోలు అయినా సరే, రియల్ అయినా సరే, ఇలాంటివి కొట్టద్దు. మనం 10 మందికి చెప్పేటోళ్ళం. మనం ఇప్పుడు ఎవరైనా మనకు పరిచయం అనుకో, మనకు ఫ్యామిలీ కూడా వద్దు, ఇదే నా లైఫ్, ఇదే నా జీవితం అన్నట్టు బిహేవ్ చేస్తాం. అట్లా బిహేవ్ చేయకండి. అంత ఎందుకు, నేను కూడా అట్లనే బిహేవ్ చేసి కుడిచిపోయినా, మొత్తం అన్ని కోల్పోయినా. ఎవరైనా లవ్ చేయండి, కానీ ఫస్ట్ ఒకసారి ఇంట్లో చెప్పండి. ఒక 1 year అయినా ఒప్పుకోరేమో, కానీ 1 year తర్వాత ఖచ్చితంగా ఒప్పుకుంటారు. వాళ్ళు కూడా మన బాధ అర్థం చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు మన పేరెంట్స్ కాబట్టి. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గాయ్స్, ఈరోజు మేమిద్దరమే సోలోగా వీడియో కొడుతున్నాం. ఏం వీడియో అంటే నాకు కూడా తెలియదు, రోహిత్కి తెలుసు. సో మేమిద్దరం అయితే పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పేసి అయితే వీళ్ళ టీం మీదనైతే ప్రాంక్ చేస్తున్నాం. మేమైతే ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంతే, ఏ రిలేషన్ లేదు, కానీ పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పేసి అయితే ప్రాంక్ చేస్తున్నాం. చూద్దాం వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో. యాక్చువల్ ఏంటిదంటే, నేను రోహిత్ అవార్డు వచ్చినప్పుడు కూడా నన్ను చాలా మంచిగా కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. నాకే కాదు, మోనిక అక్క వాళ్ళు ఎవరు కనిపించినా సరే అందరికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. నా లైఫ్లో ఒక బాయ్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడంటే అది రోహిత్. బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉండాలి గైస్, అన్నీ చెప్పుకోవచ్చు బాధలు. మన బాధలు బెస్ట్ ఫ్రెండ్స్ తప్ప ఎవరు అర్థం చేసుకోరు. సో ఇప్పుడు రిషానాకి డైరెక్ట్ కాల్ చేసి, అన్న నేను రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్తే ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. ఎవరైతే ఫోన్ లిఫ్ట్ చేస్తారో వాళ్ళకి చెప్దాం మనం ఫిక్స్ అయినా. జస్ట్ ఈ వీడియో ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. మళ్ళీ దీన్ని పట్టుకొని మీరు కామెంట్స్లో ఎదురు అది పెట్టకండి గైస్. మీరు నవ్వుతే మేము చాలా హ్యాపీగా ఉంటాం. అందుకోసమే మీకు ఎంటర్టైన్మెంట్ అవ్వాలని ఇలాంటి వీడియోలు కొడుతున్నాం. ఇంకొకటి, లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, ఒక మెసేజ్ ఉంది మీకు. ఫస్ట్ ఫోన్ ఎవరికి చేస్తున్నాం? ఫస్ట్ మౌనికకి చేస్తాం. చలో రెడీ గైస్. హలో హలో అక్క. చెప్పురా. అదేంద్రా ఒక దగ్గర ఉన్నారా? బయటికి వచ్చినాం. ఎందుకు? పెళ్లి చేసుకుందామని. జోకులు చేయకు బ్రో. నిజం అక్క, లేచిపోదాం అనుకుంటున్నాం. చంప పగులుతుంది దానికి. ఫోన్ ఎందుకు నాతో మజాకులాడుతారు ఇద్దరికి? మజాకులు కాదక్క, ఆల్రెడీ టెంపుల్ దగ్గరనే ఉన్నాం పెళ్లి చేసుకుందామని. మరి నాకెందుకు ఫోన్ చేశారు బ్రో? చెప్పాలి కదా, సాక్షిలు మీరే కదా. రేపటికి ఏమన్నా అయితే మీరు చేసే పనులకు నన్ను ఎందుకు లాగుతారు? అక్క హెల్ప్ చేస్తా అన్నావు కదా అక్క, పెళ్లి చేసుకుంటే. రేపటికి కేసులు అయితే ఎవరక్క హ్యాండిల్ చేసేది? ఏంటి ఏడున్నారు అసలు మీరు? గుడి దగ్గర ఉన్నాం, ఈడ సరస్వతి టెంపుల్ దగ్గర. సరస్వతి టెంపుల్ కాదు, అట్టి నార్మల్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఓకే, నాకు టెంపుల్ పేరు తెలీదు. ఏం చేస్తారు మీరు? చేసుకుంటున్నాం. ఎట్లా చేసుకుంటావు? పిచ్చి లేచిందా? తాళి కడతాడు అంతే, పెళ్లి అయిపోతుంది అంతే కదరా. నాటకాలు చేయకు సక్క. ఇంటికి రా. నువ్వు ఇంటికి వచ్చాక మాట్లాడు. నేను ఎన్ని రోజులకు ఇట్లా సింగిల్ గా ఉండాలి? రోహిత్ నన్ను అర్థం చేసుకుండు, పెళ్లి చేసుకుందాం, మంచిగా ఉందాం, నువ్వు సంపాదించు నేను సంపాదించు, మళ్ళీ మంచి ఇల్లు కనుక్కుందాం, బయటికి వెళ్దాం, బయట తిరుగుదాం అన్నాడు. సరే అని చెప్పిన. వాడు చెప్పడం ఏంది, నువ్వు పోవడం ఏంది? ఫస్ట్ ఇంటికి రా. నువ్వు నాటకాలు చేస్తున్నావా? ఏందక్క నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అప్పుడు మాట్లాడతాడు. అబ్బా అర్థమైంది అక్క నీ గురించి. అరే పెళ్లికి వెళ్ళేంద్రా, అసలు మీరు లవ్వే లేదు. మీ ఇంట్లోకి ఏం చెప్పాలి? వాళ్ళ ఇంట్లో అడిగితే నేనేం చెప్పాలి? ఏం కాదక్క, ఎటన్నా బయటికి పారిపోతాం, మీకు వీడియోలు కావాలి.
సనా ఇంటికి రా, ఎందుకు అక్క బాధ వేసుకొని జోకులు ఏంటిదంటే ఇప్పుడు చేస్తున్నావ్? మనం లేచిపోతే అక్కకు మళ్ళీ వీడియోలు రావు. అరే అట్లా అనుకోదరా, అది కూడా వీడియోలు పక్కన పెట్టి వాళ్ళ ఇంట్లో వస్తే నా తోలు తీస్తారు మా పిల్లని ఏం చేసినావని. అవన్నీ ఏం లేవు. మేము ఇప్పుడు పెళ్లి చేసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేస్తాం. రిషాన్నకు కూడా కాల్ చేసిన, రిషాన్న కాల్ లిఫ్ట్ చేయట్లేదు. రిషాన్నకు నువ్వు చెప్పు, ఓకేనా? ప్లీజ్ ఇది ఒక్క హెల్ప్ చేయి నా లైఫ్లో. నేను ఎలాంటిది ఇంకోసారి నిన్ను అడగను. ఇది ఒక్కటే హెల్ప్ చేయి, మేమిద్దరం హ్యాపీగా ఉంటాం అక్క బయటికి వెళ్ళిపోయి. ప్లీజ్ పిచ్చి, నీకు బాగా పిచ్చి చెప్పు లేసింది రోహిత్. సనా. సారీ నాటకాలు చెప్పండి. చేయకుండా కథలు తెంగకుండా ఇంటికి రా సనా. ఎవరిని బెదిరిస్తున్నావో ఏంది, ఏమేమో మాట్లాడుతున్నావో, జోక్ అయినా సరే నాకు నచ్చలేదు. మీరు మూసుకొని రండి జోక్ ఇద్దరు. ఎందుకు చేస్తున్నాం మౌనిక అక్క, చెప్పు రోహిత్. అక్క ఆల్రెడీ తాళి అదేమంటారు పసుపు కొమ్ము తీసుకొచ్చిన. బయట సిచ్యువేషన్స్ మీకు తెలుసు రోహిత్. లవ్ అనే పేరుతోటి ఎంతమంది లైఫ్ ఖరాబ్ చేసుకుంటున్నారో. మనం ఇంకా 10 మందికి తెలుసక్క, మెసేజ్ ఇవ్వాలి. మనమే ఇస్తాం అక్క. మేము ఫ్రెండ్స్, మేము లవ్ ఏం చేసుకోలేదు. డైరెక్ట్ ప్రపోజల్ పెట్టిండు, నేను యాక్సెప్ట్ చేసిన. మ్యారేజ్ ప్రపోజల్ పెడితే అవును, ఇంట్లో చెప్పాలి. కథలు తెంగుతున్నా, నువ్వు ఇంటికి రా ఫస్ట్. ఎవరు బెదిరిస్తున్నావు సనా? ఇంట్లో చెప్తే జోక్ అయినా సరే నాకు ఇంట్లో నచ్చలేదు లెక్క అంటుంటే యాక్సెప్ట్ మూసుకొని. చేస్తారు అక్క. యాక్సెప్ట్ చేయరు ఇప్పుడే. అదే నేను చెప్ప, ఇది జోక్ అయినా సరే నాకు నచ్చలేదు. జోక్ ఇంత సీరియస్ గా చెప్తుంటే జోక్ అంటవేంది మౌనిక అక్క? అసలు అంటే నచ్చలేదు సనా నువ్వు అట్లా మాట్లాడడం. రా ఫస్ట్, మేము ఇలాంటివి ఏమన్నా. ఇంటికి రా ఫస్ట్, ఇంటికి వచ్చి మాట్లాడు. ఇగో నేను లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నా, నా ఫోన్ ఇక్కడ నుంచి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మేమిద్దరం వెళ్ళిపోతున్నాం. ఎక్కడ ఉన్నా మా ఇంట్లో నువ్వే చూసుకో ప్లీజ్. ఇది ఒక హెల్ప్ చేయి. బాయ్ అక్క. నువ్వు నాటకాలు చేయకు సనా, నాకు బూతులు వస్తున్నాయి, అర్థమవుతుందా? నా పెళ్ళికి నీ అడ్డం నాకెందుకు ఫోన్ చేసినావు సనా? నీకు చెప్పలేదు కదా. నువ్వు నీ ఇష్టం అయితే నాకెందుకు ఫోన్ చేసినావు? ఒకసారి చెప్పనిక చేసినా, మేము చేసుకుంటున్నాం పెళ్లి. నేను చెప్పిన రోహిత్ వద్దు, రోహిత్ క్యాన్సిల్ చేస్తుంది అది పెళ్లి అని చెప్పి. ఇప్పుడు చేసుకోవాలి. సరే నేను చేస్తారండి, మీరు పెళ్లి నేను చేస్తారండి. మేము చేసుకొని వస్తాం, ఆశీర్వాదాలు ఈ చాలు. మనం 10 మందికి చెప్పేటోళ్ళం. ఇలాంటివి కొడితే ఏమనుకుంటారు బయట, వీడియోలు అయినా సరే రియల్ అయినా సరే ఇలాంటివి కొట్టద్దు. మనం 10 మందికి చెప్పేటోళ్ళం. మనం నీకు ఏందక్క మేము చెప్పేది నాకు చేసుకుంటున్నాం. బ్యాడ్ చెప్తున్నావు అక్క, మేము కూడా మంచి మెసేజ్ ఇస్తాం. ఇదే కదా మంచిగా ఉంటే, ఇద్దరు మంచిగా ఉంటే నాకు హ్యాపీ అది ఇదని మాట్లాడింది. ఇప్పుడు చూడరా ఎట్లా అంటున్నావు. సరే సరే కానీ మీ అక్క అన్నావు, మీ అక్క నీకు సపోర్ట్ చేస్తుందా? అక్క మేము కూడా అట్లా మంచి సొసైటీకి మంచిగానే చెప్తాం అక్క. ఏంది లేచిపోయి పెళ్లి చేసుకునే సొసైటీకి మెసేజ్ తమ్ముడు చెప్పాలా? నాకు ఇవి తెలియదే. సొసైటీకి మెసేజ్ మంచిగా ఉందాం అనుకుంటున్నాం. నాకు నచ్చలేదు. మీరు అయినా రోహిత్ నన్ను మంచిగా చూసుకుంటాడని నాకు నమ్మకం ఉంది అక్క. వాడి దగ్గర పైసలు ఉన్నా లేకపోయినా వాడు నన్ను మంచిగా చూసుకుంటాడు. నేను పైసలు చూసేమో అని పెళ్లి చేసుకోవట్లేదు. వాడు మంచిగా పెళ్లి చేసుకుంటున్నా. సరే నువ్వు ఇంటికి రాసానా? రాను మౌనిక అక్క, వదిలేసి నువ్వు ఇంకోసారి నాకు ఫోన్ చేయకు. మేము పెళ్లి చేసుకుంటాం. ఒరే అది పిచ్చి అయిపోతుంది. మేము జస్ట్ బయటికి వెళ్తున్న వారికి ఇంటికి వచ్చి వీడియో కొట్టినాం. సో గైస్ అసలు మేము ఈ మధ్యలో ఏ వీడియో కొట్టినా ఫస్ట్ ఒక మెసేజ్ ఇస్తున్నాం. మాట్లాడు. ఏంది మౌనిక అక్క? ఫస్ట్ ఇంటికి రాసానా? ఇంటికి వచ్చినాక మనం బయటకు పోదాం. అక్క నీకు తెలియంది చెయ్యండి నువ్వు మాట్లాడకు మౌనిక అక్క. మాకు తెలుసు మేము ఏం చేస్తున్నామో. నువ్వు ఫోన్లు చేయకు ప్లీజ్, డిస్టర్బ్ చేయకు. ఇక్కడ మాకు ముహూర్తం టైం అవుతుంది. పిచ్చి దెంగిందా? దిమాగ్ ఖరాబ్ అయిందా? నాకేం అర్థమైతలేదు. తాళి కట్టడానికి టైం అవుతుందని చెప్పి ముహూర్తం దాటేసి మళ్ళీ ఎట్లా? అక్క నువ్వేం టెన్షన్ పడకు. పోలీసు వాళ్ళు రేపటికి వచ్చినా కానీ లేడీస్ కాబట్టి నిన్ను ఏమన్నారు. లైట్ తీసుకో, మేము తొందరగా మళ్ళీ వస్తాం. ఫ్లైట్ టికెట్ ఉంది మనకు అసలుకే. హనీమూన్ కి తొందరగా ఆలస్యం అవుతుంది. పెట్టాక ఫోన్ పెట్టు. నీ ఏతులు నేను వస్తున్నా, పెట్టు. సో గైస్ మేము ఈ వీడియో కొట్టడానికి రీజన్ ఏంటంటే, మేము ఇప్పుడు ఏ వీడియోస్ కొట్టినా ఫస్ట్ మెసేజ్ స్టార్టింగ్లో అయినా ఎండింగ్లో అయినా ఒక మెసేజ్ ఇస్తున్నాం. సో చాలామంది లవ్ అనే పేరుతో పెళ్లి చేసుకుంటారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత సిచ్యువేషన్స్ బాగాలేక, ఇప్పుడు పెళ్లి చేసుకుని అయినా సరిగ్గా చూసుకోలేక, ఇంట్లో కొన్ని పెట్టుకొని బయట కొన్ని మెయింటైన్ చేసి మళ్ళీ వాళ్ళని చంపేసి, ఇలాంటివి నేను చాలా చూసిన. డ్రమ్ ఇంకా హనీమూన్ అని చెప్పి తోసేసి అలాంటివి నేను చాలా చూసిన. నువ్వే చెప్పాలి. అయితే మీకు ఒక పర్సన్ మీద నమ్మకం ఉంటేనే, రే నేను ఏం చేస్తున్నాను పాపం నా మీద కొడుతున్నావు. సో నీకు అరే నాయన నేనేం చేయలేదు చెప్తున్నావా తల్లి అని ఊరుకుంటుంది కుక్క కూడా. మీకు ఒక పర్సన్ మీద నమ్మకం ఉంటేనే మీరు పెళ్లి చేసుకోండి. ఒక పర్సన్ ని మీరు పెళ్లి చేసుకుర్రు అనుకోండి, లైఫ్ లో వాంతోటే అని ఉండిపోవాలి. ఇంకా అమ్మాయిలకు కూడా నేను ఒకటే చెప్తున్నా, ఏదన్నా ఉంటే కుల్లా చెప్పేయాలి. నేను దీనికి వాడుకుంటున్నా దానికి వాడుకుంటున్నా, మధ్యలో ప్రేమ పేరు పెట్టి లాస్ట్ కాలం మోసం చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. కొంతమంది అమ్మాయిలు ఇట్లుంటారు, కొంతమంది అబ్బాయిలు ఇట్లుంటారు. అబ్బాయిలు కూడా తప్పుగా ఉంటారు, రైట్. కాకపోతే మీ సెలక్షన్ అది.
సెలెక్ట్ చేసుకునేటప్పుడు చూసి సెలెక్ట్ అసలు చేసుకోవాలి. first of ఇప్పుడు all- మేము చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే తప్పేందంటే ఒక ఏజ్ వరకు మనం ఇంట్లో ఉంటాం. ఎట్లా 18, 19, 20 వరకు మనం ఇంట్లో ఉంటాం. ఆఫ్టర్ ఆ ఏజ్లో మనం బయటికి వచ్చిన తర్వాత మనకు 24 వచ్చే వరకు మనకి ఏం అర్థం కాదు లైఫ్. ఆ ఏజ్లో మనం ఏమనుకుంటాం, ఇప్పుడు ఎవరైనా మనకు పరిచయం అయింది అనుకో, మనకు ఫ్యామిలీ కూడా వద్దు, ఇదే నా లైఫ్, ఇదే నా జీవితం అన్నట్టు బిహేవ్ చేస్తాం. అట్లా బిహేవ్ చేయకండి. అంతెందుకు నేను కూడా అట్లనే బిహేవ్ చేసి కుడిచిపోయినా, మొత్తం అన్ని కోల్పోయినా. ఏజ్ వచ్చినాక అర్థమైంది సర్టెన్ ఏజ్ లో మెచ్యూర్డ్ లేదు మైండ్. మెచ్యూర్ లేదు. సో మీరు కూడా ఒక పర్సన్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీ ఇంట్లో చెప్పండి. ఎందుకంటే రేపటికి పెళ్ళి అయ్యి మీకు గొడవలైనా, మీ దగ్గర పైసలు లేకపోయినా, ఏదున్నా మనకు వచ్చేది ఫ్యామిలీ మాత్రమే, ఎవ్వరు రారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తప్ప ఎవ్వరు రారు. సో మీరు లేచిపోయే ముందు ఒకసారి ఆలోచించండి, మీ పేరెంట్స్ కి చెప్పండి. నిజంగా గ్రేట్ఫుల్ మెసేజ్ ఇది. ఎందుకంటే ఎవరైనా మోసపోతే చెప్పుకోలేరు. ఈమె అన్ని అనుభవించి మీకు చెప్తుంది లైవ్ లో. సర్టెన్ ఏజ్ లో తెలియకుండా చేసినాం. ఎవరికైనా చిన్నప్పుడు మెచ్యూర్డ్ మైండ్ అనేది ఉండదు, పెద్దగా అయినాక అర్థమవుతూ ఉంటది లైఫ్ అనేది. ఎవరినైనా లవ్ చేయండి, మీ ఇంట్లో చెప్పండి. క్యాష్ ఫీలింగ్ ఉన్నా మీ ఇంట్లో చెప్పండి. చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కొన్ని డేస్ తిడతారు, ఎందుకంటే వాళ్ళు, మన అమ్మ మనకు 9 నెలలు వద్దులే అన్నీ చెప్తే ఇక నాకు అసలుగా ఏడిపోతుంది. అంత కష్టపడి మనం చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచి మనకు బట్టలు ఇప్పించి, ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా వేసుకోరు, ఫస్ట్ పిల్లలే వేసుకోవాలని అమ్మ తినకుండా కొడుకు బిడ్డకు పెడుతుంది, మాత్రం నిజం. ఎవరైనా లవ్ చేయండి, కానీ ఫస్ట్ ఒకసారి ఇంట్లో చెప్పండి. ఒక 1 year అయినా ఒప్పుకోరేమో, కానీ 1 year తర్వాత ఖచ్చితంగా ఒప్పుకుంటారు. వాళ్ళు కూడా మన బాధ అర్థం చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు మన పేరెంట్స్ కాబట్టి. సో దయచేసి అలాంటివి డిసిజన్స్ తీసుకోకండి. ఆయన మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఆయనతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా జాగ్రత్తగా ఉండండి. కాలేజ్ అమ్మాయిలను కూడా చాలామంది ఇట్లనే ట్రాప్ చేసి మోసం చేస్తూ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు కూడా అట్లనే ఉంటారు, అబ్బాయిలు కూడా అట్లనే ఉంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేను ఏమన్నా మిమ్మల్ని హర్ట్ చేసి మాట్లాడి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. నాకు ఎందుకో చెప్పాలనిపించింది మీకు. నా లైఫ్లో కూడా ఇట్లానే జరిగింది. నేను సడన్ ఏజ్లో నాకు ఎవ్వరు వద్దు, నాకు ఒక్కడే లైఫ్ అన్నట్టు నేను బిహేవ్ చేసిన 4 years. ఆఫ్టర్ 4 years తర్వాత నాకు నిజాలు తెలిసిన తర్వాత ఇప్పుడు నాకు నా ఫ్యామిలీ తప్ప ఎవరు వద్దు అనుకుంటున్నా. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండిపోతా. లవ్ చేయకండి, మోసపోకండి, ముడ ఊడ్చిపోకండి, అంతే గైస్. పైసలు ఉంటేనే ఎవరైనా ఉంటారు, ఇది కూడా ఆలోచించండి. బాయ్ గైస్. ఇచ్చుకోవాలి.